ఇప్పుడు డాక్టర్ దీనికి బాగా పిచ్చి ముద్రిపోయింది, వెంటనే మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయమని సూర్యతో చెప్తాడు. ఇదేదో చిన్న ప్రాబ్లం అనుకున్నాను కానీ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ మై హ్యాండ్స్. ఆమెను వెంటనే మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయడం మంచిది. డాక్టర్తో మాట్లాడాను, ఆవిడ ఏం చెప్తే వచ్చేయి. కడుపులో బిడ్డుందన్న వార్తతో బయటకు వచ్చావే అనుకో, తెలుసు కదా. ఈ రోజు జరిగింది కళ్ళారా చూశాక నువ్వు చెప్పాక నమ్మకుండా ఉండడు. సూర్యతో మాట్లాడి భార్గవిని ట్రీట్మెంట్కి మళ్ళీ తీసుకొస్తాను. వదినా, అప్పుడే నిద్ర లేచేవేంటి వదినా? నిద్ర పట్టట్లేదా? లేదు, ఎందుకన్నా సడన్గా మెలకు వచ్చింది. కూర్చో వదినా, నీకు కాఫీ తీసుకొస్తాను. వద్దు కావ్య, నేను కొంచెంసేపు నిద్రపోతాను. ఏంటి వదినా కత్తి చేత్తో పట్టుకున్నావు? ఇదా, మెలకు వచ్చేసరికి ఏదైనా పండు తినాలనిపించింది, అందుకే ఇక్కడికొచ్చి. ఏమే, అబార్షన్ చేయించుకోమంటే నీకు బాధ వచ్చిందా? ఎవడి బిడ్డకి ఎవడిని తండ్రిని చేయాలని చూస్తున్నావే? నీ కంటికి అంత బకరాలాగా అనిపిస్తున్నానా? ఏంటి అంత మాట అనొద్దండి, నేను ఎలాంటి తప్పు చేయలేదు. నేను నిజమే చెప్తున్నాను, నా మాట వినండి. నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి మీరే తండ్రి. మళ్ళీ అదే కొత్తకొస్తా. బాగా ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడుతున్నావే, నిన్ను ఇలా కాదు. రా రావే, రా రావే, రా రా. అసలు ఆ రోజు నువ్వు చస్తుంటే అనవసరంగా ఆపి పెద్ద తప్పు చేశానే. ఇప్పుడు నేనే నిన్ను చంపేస్తానే. నిన్ను చంపేస్తాను. ఉండవే, నిన్ను అగ్గిపెట్టేదే. వదులు, తప్పు చేయలేదండి. ఎక్కడే అగ్గిపెట్టే? ఎక్కడ నిన్ను ఆగవే. ఆగవే గాయత్రి, ఆగు ఆగు, ఆగవే, ఆగు. ఎక్కడికి వెళ్తున్నావే? ఏమైంది బాబు? ఇప్పుడు దీన్ని రోడ్డు మీద కొడితే నలుగురు పొగి నన్ను ఉతికేస్తారు.
కొంచెం తెలివిగా దీన్ని లోపలికి తీసుకెళ్ళి ఏం చేసినా 4 గోడల మధ్య చేయాలి. ఆ, మా ఆవిడండి. గాయత్రి, ఏంటిది? నాకు పిల్లలంటే చాలా ఇష్టం అండి. తనకేమో పిల్లలంటే ఇష్టం లేదు. అబార్షన్ చేయించుకుంటానని వెళ్తోంది. వద్దంటే ఆత్మహత్య చేసుకుంటానని పరిగెడుతోంది. నీకు పిల్లలంటే ఇష్టం లేదు నిజమే. అలాగని భగవంతుడు ఇచ్చిన పిల్లల్ని వద్దనుకుంటామా చెప్పు? నేనేదో కోపంలో 4 మాట్లాడినానని బిడ్డతో పాటు నువ్వు కూడా నాకు దూరం అయిపోతావా? నువ్వు లేకపోతే నేనేమైపోతాను గాయత్రి. రాగా గాయత్రి, మన ఇంటికి వెళ్దాం రా గాయత్రి. ఏమండి, మీరైనా చెప్పండి. నేను పిల్లలు కావాలనుకోవడం తప్ప మీరైనా చెప్పండి. చూస్తే మంచిదానిలో ఉన్నావు, నీకు ఇదేం పాడుబుద్దమ్మా? రా గాయత్రి, ఇంటికి వెళ్దాం రా. గాయత్రి, రా గాయత్రి. ఇదేంటమ్మా, బిడ్డలు లేక గుళ్ళు గోపురాల చుట్టూ చాలా మంది తిరుగుతుంటే కడుపును పట్టు రంచులు పోగొట్టుకుంటావా? ఆ అమ్మాని పిలిపించుకోవాలంటే అదృష్టం ఉండాలి. ఆ అదృష్టాన్నే కాదంటున్నావంటే నువ్వు అసలు ఆడదానివే కాదు. ఏవయ్యా, తీసుకెళ్లి ఇంట్లో పడేయకుండా చూస్తావేంటి? తీసుకెళ్ళు. ఏవయ్యా, తీసుకెళ్లి ఇంట్లో పడేయకుండా చూస్తావేంటి? తీసుకెళ్ళు. పద గాయత్రి. ఇంటి తలుపులన్నీ తీసున్నాయి. ఇంట్లో ఎవరు లేరేంటబ్బా? ఎక్కడికెళ్ళుంటారు? ఏం జరిగింది? అలా లాక్కొస్తున్నావేంటి? ఏం లేదు, మీరు కడుపొద్దని అబార్షన్ చేయించుకుంటానని పరిగెడుతుంటే బతిమాలు తీసుకొస్తున్నా. ఎవరు కడుపులు తీసేవాళ్ళో ఎవరు నిలబెట్టేవాళ్ళో నాకు బాగా తెలుసు. ఏడవ, నీకు నేనున్నాను కదా, నీకేం భయం లేదు. పద. ఇదేంటి ఇలా మారిపోయింది? ఏంటి నిషా, నిన్నటించి కనిపించలేదు? ఎక్కడికి వెళ్ళావు? నీకోసం ఎంత కంగారు పడ్డానో తెలుసా? ఏంటి టాపిక్ మారుస్తున్నావు? ప్రస్తుతం నీకున్న టెన్షన్ వేరే కదా. పాపం, నీ భార్య అబార్షన్ చేయించుకోబోతుంటే ఆపడానికి తెగ కష్టపడిపోతున్నావు కదా. ఏంటి మేటర్? దానికి ఒళ్ళు కొవ్వెక్కి ఎవరితోనో కడుపు తెచ్చుకుంది. అసలు దాన్ని... హే, ఆడవాళ్ళ మీద నీ ప్రతాపం. నువ్వెవరి మీదైనా నిందలవే, కానీ నీ భార్య గురించి మాత్రం చెడుగా మాట్లాడొద్దు. కళ్ళు పోతాయి. అసలు దాని గురించి నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? నెల రోజులుగా ఇక్కడుంటున్నా. నాకు నీ గురించి తెలుసు, నీ భార్య గురించి తెలుసు. అమాయకురాలు కాబట్టి నువ్వే సర్వస్వం అనుకుంటుంది. అందుకే నువ్వెన్ని కష్టాలు పెట్టినా నీ కాళ్ళ దగ్గర పడుంటుంది. ఒక్క క్షణం పాటు నీ అవసరం లేదనుకుంటే నీ పరిస్థితి ఏంటో ఆలోచించు. నీ భార్య పిచ్చిది కాబట్టి ఇంకా నీలాంటి వాడితో కాపురం చేస్తుంది. అదే తన ప్లేస్లో నేనుండుంటే ఎప్పుడో ఎవరితోనో లేచిపోయి ఉండేదాన్ని. పిచ్చి పిచ్చిగా ఆలోచించకుండా నీ భార్యని చక్కగా చూసుకో. నీ చేత నీతులు చెప్పించుకోవడానికి నేను తెచ్చి నా ఇంట్లో పెట్టుకోలేదు. నా సంగతి అటుంచి ముందు నీ సంగతి ఏంటి చెప్పు. 2 రోజుల నుంచి ఎక్కడికి వెళ్ళావు? నేనెక్కడికెళ్ళానో నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇదిగో నీకు రావాల్సిన 1,00,000. చూడు, ఈ రోజు నుంచి నాకు ఈ ఇంట్లో నీ భార్య ఏడు వినిపించిందనుకో, నీకు నేను నీతులు చెప్పడం లేదు. ఇది నా వార్నింగ్. తేడా వచ్చిందనుకో, నా నెట్వర్క్ సంగతి నీకు తెలుసుగా.
ఈ దెబ్బతో భార్గవి చాప్టర్ క్లోజ్ అయిపోతుంది మమ్మీ. అటు నీ పగ చల్లారిపోతుంది, ఇటు నా కోరిక తీరిపోతుంది. నువ్వు చెప్తుంది వింటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది ప్రియా. కాకపోతే ఒకే ఒక్క చిన్న బాధ. దానికి నేనే స్వయంగా ఇబ్బందులు కలగచేసి అది నరక యాతన పడుతుంటే కళ్ళారా చూసి ఆనందించాలనుకున్నాను. కానీ మీ నాన్న ప్రతి చిన్న విషయంలో అడ్డు తగిలి నాకు అవకాశం లేకుండా చేశారు. నువ్వు చేయకపోతే ఏంటి మమ్మీ? నీ కూతురిగా నేను చేస్తున్నాను కదా. పెద్దవాళ్ళకి తీరని కోరికలేమైనా ఉంటే అవి తమ పిల్లల చేత తీర్చుకొని సంతోషిస్తారు. నీ కోరికలు తీర్చడానికి నేనున్నాను కదా మమ్మీ. నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది బేబీ. అది ఇంట్లో ఉన్నంత కాలం దాన్ని ఏమీ చేయలేకపోయానని చాలా బాధపడిపోయాను. అది సూర్యాన్ని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఇక ఈ జీవితంలో ఏమీ చేయలేనని మదన పడిపోయాను. కానీ పంజరంలోంచి చిలుకను బయటికి ఎగరనిచ్చినట్టు ఎగరనిచ్చి వల వేసి పట్టుకున్న శభాష్ బేబీ. కానీ ఒక్క విషయం, సూర్యకి భార్గవ్ అంటే చెప్పలేనంత ప్రేమ. అంత తొందరగా సూర్య భార్గవిని వదులుకోడు. సూర్య నుంచి భార్గవిని వేరు చేసేంత వరకు నువ్వు నీ పట్టు సడలించుకో. నీకా భయం అక్కర్లేదు మమ్మీ. ఈసారి స్కెచ్ పక్కాగా వేశాను. అంచనాలు తప్పే ప్రసక్తే లేదు. ఎంత ప్రేమున్నా ఇంటికొచ్చిన గెస్టుల మీద దాడి చేసి పరువు తీస్తుంటే ఎవ్వరూ చూస్తూ ఊరుకోరు. అయినా ఇది మామూలుగా వచ్చే పిచ్చి అయితే మందులతోనో ట్రీట్మెంట్తోనో నయమవుతుందని భయపడొచ్చు. కానీ ఇది మంత్రాల వల్ల వచ్చిన పిచ్చి. మట్టిలో కలిపేంత వరకు మనిషిని వదలదు. ఇక భార్గవిని పిచ్చాసుపత్రికి పంపించడమే మిగిలింది. దాన్ని అడ్డుకోవటం ఎవ్వరి తరం కాదు. అసలు నాటకం ఇప్పటి నుంచే మొదలెట్టాలి. ఎక్కడికి వెళ్ళావు కాంచన? ఎక్కడికోలేండి, ఇప్పుడు ఆ సంగతి ఎందుకు? ఇంట్లో ఉండి క్షణక్షణం భయపడుతూ చచ్చేదానికన్నా ఏ గుళ్ళోనో వెళ్ళి తలదాచుకోవడం మంచిది. అయినా దాన్ని సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్తానని మీ తమ్ముడు చెప్పాడు కదా. తీసుకెళ్లాడో లేదో కనుక్కోండి ముందు. సూర్య, సూర్య, ఏంటన్నయ్య? భార్గవిని సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళావా? తీసుకెళ్ళానన్నయ్య. ఏమన్నాడు? భార్గవి పరిస్థితి ఏం బాలేదన్నయ్య. అక్కడ కూడా తననెవరో చంపడానికి వస్తున్నారంటూ పిచ్చి పిచ్చిగా కేకలు పెట్టింది. అసలు డాక్టర్ ఏమన్నాడో అది ముందు చెప్పు. సైకలాజికల్గా ఎందుకో బాగా డిస్టర్బ్ అయిందట. ఒక్కోసారి ఎవరో తనను చంపడానికి వస్తున్నారన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోతుందట. ఆ టైంలో ఎదురుగా ఎవరొస్తే వాళ్లే తనను చంపడానికి వస్తున్నారని వాళ్ళ మీదకి అటాక్ చేస్తుందట. ఇలాంటి పరిస్థితుల్లో భార్గవిని ఇంట్లో ఉంచడం మంచిది కాదని పిచ్చాసుపత్రిలో చేర్పించమని చెప్పారు. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావురా? దీంట్లో చేసేదేముందండి? ఆ డాక్టర్ చెప్పాడు కదా, పిచ్చి నయమయ్యే వరకు పిచ్చాసుపత్రిలో చేర్పించమని. పిచ్చాసుపత్రిలో చేర్పిస్తేనే నయం అవుతుందా? వదిన్ని ఇంట్లో ఉంచి కూడా వైద్యం చేయించొచ్చు. వైద్యం చేయించు, కానీ దానికి పిచ్చి తగ్గేసరికి ఈ ఇంట్లో ఎవ్వరూ మిగలరు.
ఇంకేం ఆలోచించకుండా ఆ డాక్టర్ చెప్పినట్టు చెయ్యండి. మనమే నిర్ణయం తీసుకుంటే ఎలా వదినా? ఈ విషయం రాజేంద్ర గారితో కూడా చెప్పడం మంచిది. వాళ్ళ అమ్మాయిని పిచ్చాసుపత్రిని ఎందుకు చేర్పించారని అడిగితే మనం ఏమని సమాధానం చెప్తాం? మనం ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఆ రాజేంద్రకి అస్సలు చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నిర్ణయం తీసుకోవాల్సింది మనం కాదు, సూర్య. చూడు సూర్య, పెళ్ళి నెల రోజులు కాకముందే ఇలాంటి పరిస్థితి రావడం ఎవరికైనా బాధగానే ఉంటుంది. కానీ భార్గవి మళ్ళీ మామూలు మనిషి కావాలనుకుంటే హాస్పిటల్లో ఉంచి ట్రీట్మెంట్ ఇప్పించడమే మంచిదనిపిస్తుంది. ఒకసారి నువ్వు కూడా బాగా ఆలోచించు. హలో మిస్టర్, ఎవరండి మీరు? నేనెవరో తెలిస్తే రక్తం కక్కుకొని చేస్తావు. తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకు. ఈ ఇంట్లో దెయ్యం ఉందిరా, అది మీ అందరినీ చంపేస్తుంది.